Hi friends, welcome to Market News. Disclaimer friends, this video is only for educational purpose, not for any recommendation. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి సో దట్ చాలామంది ఈ వీడియో చూసి నేర్చుకుంటారు మీరు షేర్ చేస్తే. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఇలాంటి వీడియోసే వస్తూ ఉంటాయి. ఓకే, మీకు స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వేరే వాళ్ళకు షేర్ చేయండి వీడియోస్ను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనము ఓవర్ బాట్ స్టాక్స్ అంటే ఏందో, ఓవర్ సోల్డ్ స్టాక్స్ అంటే ఏందో తెలుసుకుందాం. ఓవర్ బాట్ వర్సెస్ ఓవర్ సోల్డ్ స్టాక్స్. ఓకే, overbought and oversold are terms used to describe when a market's price has moved too far in one direction. మార్కెట్ ప్రైస్ ఎక్కువ కిందికి పడిపోవడము, మార్కెట్ ప్రైస్ స్టాక్ మార్కెట్ ప్రైస్ ఎక్కువగా పెరగడము ఒకటే డైరెక్షన్లో, వాటిని ఎక్కువ కిందికి పడిపోతే ఓవర్ సోల్డ్ అంటాము. మార్కెట్ కంపెనీ ఎక్కువగా పడిపోతే స్టాక్ మార్కెట్ ప్రైస్, ఆ కరెంట్ ప్రైస్ కంపెనీ మార్కెట్ ప్రైస్ ఎక్కువగా పడిపోతే అది ఓవర్ సోల్డ్ కంపెనీ అవుతుంది. అదే ఒక కంపెనీ షేర్ ప్రైస్ ఎక్కువగా పెరిగిపోతే దాన్ని ఓవర్ బాట్ అంటాము. ఎక్కువగా పెరిగిపోతే ఓవర్ బాట్, ఎక్కువగా అమ్మేస్తే కంపెనీ షేర్స్ను, అది ఎక్కువగా తగ్గిపోతే ఓవర్ సోల్డ్ అంటాము. ఏదో ఒక డైరెక్షన్ తగ్గిపోతే ఓవర్ సోల్డ్ అయితే బై చేయమని, ఓవర్ బాట్ అంటే సెల్ చేయమని సిగ్నల్. ఓవర్ బాట్ అంటే ఓవర్ బాట్ ఎక్కువగా కొన్నప్పుడు పడిపోవచ్చు, స్టాక్ పడిపోవచ్చు అంటే మనం అమ్మేయాలి. ఓవర్ బాట్ కొన్నప్పుడు సెల్ చేసేయాలి. ఎక్కువగా స్టాక్ ప్రైస్ పెరిగిపోతే అమ్ముకోవాలి మనం షేర్ను. ఓకే, కంపెనీని. ఓవర్ సోల్డ్ అంటే ఎక్కువగా అది మార్కెట్ ప్రైస్, కరెంట్ మార్కెట్ ప్రైస్ డౌన్ అయిపోయి ఉంటుంది, షేర్ ధర తగ్గిపోయి ఉంటుంది, దాన్ని ఓవర్ సోల్డ్ అంటాం. అక్కడ మనము సపోర్ట్ చూసుకొని మళ్ళా మనం బై చేయాలి. ఓవర్ సోల్డ్ అయినప్పుడు బై చేయాలి, ఓవర్ బాట్ అయినప్పుడు సెల్ చేయాలి మనం. అదే ఒకటే డైరెక్షన్లో ఉంటుంది, దాన్ని ఓవర్ బాట్ ఓవర్ సోల్డ్ అంటాం. దే ఆర్ టెక్నికల్ ట్రేడింగ్ సిగ్నల్స్ దట్ కెన్ హెల్ప్ ఐడెంటిఫై పొటెన్షియల్ మార్కెట్ రివర్సల్స్. అప్పుడు ఓవర్ సోల్డ్ అయితే రివర్స్ అవుతుంది మార్కెట్. ఓవర్ సోల్డ్ దగ్గర సపోర్ట్ తీసుకొని మనం బై చేసుకుంటే ఇప్పుడు తక్కువ రేట్లో దొరుకుతాయి, అవి పెరుగుతాయి వెంటనే. ఓవర్ బాట్ అంటే ఎక్కువగా పెరిగిపోయి ఉంటాయి, మనం కొన్న తర్వాత పెరిగినాయి అనుకోండి, అది ఓవర్ బాట్ జోన్లోకి పోతే అప్పుడు మనం సెల్ చేయాలి. అది ఎక్కువ మంది అమ్మేస్తారు, అక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది. ఓవర్ బాట్ ఎక్కువ కొన్నప్పుడు రెసిస్టెన్స్ ఉంటుంది, రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర మనం అమ్మేయాలి. ఓకే, ఎక్కువగా లాభాలు వచ్చినప్పుడు. ఓకే, ఓవర్ సోల్డ్ అంటే ఎక్కువగా తగ్గిపోయి ఉంటుంది, అప్పుడు మనము స్టాక్ కొనాలి వెంటనే. ఎక్కువగా అయితే మంచి కంపెనీస్ చూసుకోవాలి, ఫండమెంటల్స్. ఏ కంపెనీ అంటే అది ఎట్లంటే అట్లా కొని, ఎట్లంటే అట్లా అమ్మకూడదు. రెసిస్టెన్స్ లెవెల్ చూసుకొని అమ్మాలి. సపోర్ట్ లెవెల్ చూసుకొని, తగ్గినప్పుడు సపోర్ట్ లెవెల్ చూసుకొని బై చేయాలి, తక్కువ రేట్కి వస్తాయి. ఇప్పుడు ప్రాఫిట్ పెరిగిపోయినప్పుడు వెంటనే అమ్మేయాలి మనం. రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ లెవెల్స్ ఉంటాయి, 1 2 3 అట్లా. ఒక రెసిస్టెన్స్ లెవెల్కి వచ్చినప్పుడు ప్రాఫిట్ బాగా పెరిగిపోయినప్పుడు షేర్ ప్రైస్ మనము కొని ఉంటే, అది ఆ రెసిస్టెన్స్ లెవెల్ దాటింది అనుకోండి, బ్రేక్ చేస్తే ఇంకొక రెసిస్టెన్స్ లెవెల్ కాడ అమ్మాలి. లేకపోతే ఈ ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర పైకి పోలేదనుకోండి, బ్రేక్ చేయకుండా కిందికి వచ్చింది అనుకోండి, అప్పుడు మనం సెల్ చేసేయాలి స్టాక్ను. ఓకే, ఓవర్ బాట్ వెన్ అన్ అసెట్ ప్రైస్ ఈజ్ హయ్యర్ దాన్ ఇట్స్ ఫెయిర్ వాల్యూ. ఓవర్ బాట్ అంటే దాని ఫెయిర్ వాల్యూ అంటే ట్రూ వాల్యూ కంటే స్టాక్ ప్రైస్ ఎక్కువలో ట్రేడ్ అవుతూ ఉంటుంది, దాన్ని ఓవర్ బాట్ అంటాం.
వెన్ ప్రైసెస్ రైజ్ ఫాస్టర్ దాన్ ఫండమెంటల్స్ జస్టిఫై. ఫండమెంటల్స్ మంచి స్టాక్స్ అవి ప్రైసెస్ హైగా పెరుగుతూ ఉంటాయి ఫాస్ట్గా. ఓకే, దాన్ని ఓవర్ బాట్ అంటాము. వెన్ అండ్ అసెట్స్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ ఈజ్ అబౌవ్ 70. అవి ఎప్పుడు పెరుగుతాయి అంటే ఆర్ఎస్ఐ లెవెల్లో రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. ఆర్ఎస్ఐ గురించి నేను ఒక వీడియో చేసిన, మీరు చూడండి ఆ వీడియో. ఆర్ఎస్ఐ గురించి ఉంటుంది. ఆర్ఎస్ఐ అబౌవ్ 70 అంటే అది ఫాస్ట్గా పెరిగిపోతూ ఉంటుంది, స్టాక్ ఫాస్ట్గా పెరిగిపోతూ ఉంటుంది, ఓవర్ బాట్ జోన్లోకి వచ్చేస్తుంది. అప్పుడు ఫాస్ట్గా పెరుగుతూ ఉంటుంది అక్కడ. అబౌవ్ 70 అంటే 100 వరకు పోవచ్చు. అది అట్లా కంటిన్యూ అయితే స్టాక్ ఫాస్ట్గా పెరిగిపోతూ ఉంటుంది. తర్వాత అది ఓవర్ బాట్ జోన్కి వచ్చినట్టు. అది అంటే మనం సెల్ చేయాలా అప్పుడు, లేకపోతే భారీగా స్టాక్ పడిపోతుంది, వెంటనే పడిపోవచ్చు. మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. when the market is expected to correct in the near term. ఆ సిగ్నల్ ఏంటంటే అబోవ్ ఆర్ఎస్ఐ 70 అంటే ఓవర్ బాట్ జోన్కి వెళ్ళిపోయినట్టు ఆ స్టాక్. అప్పుడు మనము నియర్ టర్మ్లో కరెక్షన్ రావచ్చు అనే సిగ్నల్ అది. ఓకే, ప్రైస్ ఎక్కువగా పెరిగిపోయి అబోవ్ ఆర్ఎస్ఐ అబోవ్ 70 పోతే ప్రైస్ ఇంకా స్టాక్ పడిపోవచ్చు అనే సిగ్నల్ అది. మనం అమ్ముకోవాలి అది ప్రాఫిట్కు. వెన్ మార్కెట్ ఈజ్ కన్సిడర్డ్ సూటబుల్ ఫర్ సెల్లింగ్ అంటే మనము ఆ స్టాక్ మనము సెల్ చేసుకోవాలి అని మనము నిర్ణయించుకోవాలి, వెంటనే సెల్ చేయాలి. ఓకే, దాన్ని ఓవర్ బాట్ అంటాం. ఇదంతా ప్రైస్ పెరిగిపోతూ ఆర్ఎస్ఐ అబౌవ్ 70 వెళ్తే ఇంకా కరెక్ట్ కావచ్చు, అది తగ్గిపోవచ్చు అని మనము ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం. అప్పుడు మనము దట్ ఈస్ సూటబుల్ ఫర్ సెల్లింగ్, మనము సెల్ చేసుకోవాలి. అది ఓవర్ సోల్డ్ అంటే ఓవర్ సోల్డ్ అండ్ వెన్ అన్ అసెట్స్ ప్రైస్ ఈజ్ లోయర్ దాన్ ఇట్స్ ఫేర్ వాల్యూ. ఫేర్ వాల్యూ కంటే స్టాక్ ప్రైస్ తక్కువగా ఉన్నప్పుడు, అంటే ఆ స్టాక్ కరెక్ట్ అయినప్పుడు, తగ్గినప్పుడు, ఓకే, రియల్ ప్రైస్ కంటే తక్కువలో ఉంటుంది. అది ప్రైస్ తక్కువకు దొరుకుతాయి మనకు, వాటిని ఓవర్ సోల్డ్ స్టాక్స్ అంటాము. అవి ఎట్లా అంటే ప్రైస్ కంటే, జనరల్ ప్రైస్ కంటే తక్కువలో దొరికేటి. ఎట్లా అంటే వన్ ప్రైస్ ఫాల్ టూ ర్యాపిడ్లీ, స్టాక్ ప్రైస్ ఫాస్ట్గా పడుతూ ఉంటాయి ఒక్కొక్కప్పుడు కొన్ని కంపెనీలు. అప్పుడు మనం ఫండమెంటల్స్ ఉండేవి చెక్ చేసుకొని కొనుక్కోవాలి. వెన్ అసెట్స్ ఆర్ఎస్ఐ ఈజ్ బిలో 30, ఒక్కోసారి ఆర్ఎస్ఐ బిలో 30 వెళ్ళిపోతాయి. బిలో 30 అంటే అది ఓవర్ సోల్డ్ జోన్ అని, ఎక్కువ సెల్ చేసేసిండ్రు వాటికి, ఇంకా ప్రాఫిట్ బుక్ చేసుకున్నారంతా. ఇంకా అప్పుడు మనం కొనుక్కోవాలనే సిగ్నల్ అది. వెన్ మార్కెట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ర్యాలీ, అప్పుడు ఆర్ఎస్ఐ బిలో 30కి వచ్చినప్పుడు మనము మార్కెట్ పైకి పోవచ్చు అని, పెరగవచ్చు అని మనం ఎస్టిమేషన్ చేసుకోవచ్చు. మనం ఎస్టిమేషన్ చేసుకొని బిలో 30 వచ్చి మంచి ఫండమెంటల్ వస్తే మనం అక్కడ బై చేసుకోవచ్చు ఈజీగా. బ్లైండ్గా మనము స్టాక్ బై చేసుకోవచ్చు, ఇంకా పెరగవచ్చు స్టాక్ అని. ఓకే, సిగ్నల్ అది. వెన్ ఏ మార్కెట్ ఈజ్ కన్సిడర్డ్ సూటబుల్ ఫర్ బయింగ్, అది ఆ మార్కెట్ ఇంకా కొనుక్కోవచ్చు మనము. ఎక్కువ మంది అమ్మేసారు, తక్కువకు దొరుకుతూ ఉందనే మీనింగ్ అది. ఓవర్ సోల్డ్ అంటాం దాన్నే. ఓకే, ఓవర్ సోల్డ్ అంటాం, అక్కడ కొనుక్కోవచ్చు మనం. ఓకే, హౌ టు ఐడెంటిఫై ఓవర్ బాట్ అండ్ ఓవర్ సోల్డ్ కండిషన్స్ అంటే యూజ్ ద రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ టు ఐడెంటిఫై ఓవర్ బాట్ అండ్ ఓవర్ సోల్డ్ కండిషన్స్. ఆ స్టాక్ పెరిగిపోయిందా, ఓవర్ బాట్లో ఉందా, ఓవర్ సోల్డ్లో ఉందా అని కనుక్కోవాలంటే మనము ఆర్ఎస్ఐ యూజ్ చేసుకోవచ్చు, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. ఓకే ఓకే కన్సిడర్ ద ప్రైస్ మూవ్మెంట్స్ అండ్ ట్రేడింగ్ వాల్యూమ్స్. మనము ప్రైస్ మూవ్మెంట్స్ అవన్నీ చూసుకొని మనము ఓవర్ బాట్లో ఉందా, ఓవర్ సోల్డ్లో ఉందా అని మనం ట్రేడింగ్ వాల్యూమ్స్ కానీ చెక్ చేసుకోవాలి. ఓకే, ట్రేడింగ్ వాల్యూమ్స్ పెరుగుతూ ఉండాలి, అప్పుడు మనము బై చేసుకోవచ్చు. ట్రేడింగ్ వాల్యూమ్స్ తగ్గుతూ ఉంటే అది స్టాక్ కరెక్ట్ అవుతుంది, తగ్గుతుంది. ఓకే, లుక్ ఫర్ ఓవర్ రియాక్షన్స్ టు న్యూస్, ఎర్నింగ్స్ రిలీజ్ అండ్ అదర్ మార్కెట్ మూవింగ్ ఈవెంట్స్. మనము ఏదైనా ఈవెంట్స్ జరిగితేనే స్టాక్స్ పెరగడం తగ్గడం జరిగేది. ఓకే, స్టాక్స్ ఏదన్నా గుడ్ న్యూస్ అయితే
ఓవర్ రియాక్ట్ అవుతుంది. ఏదన్నా బ్యాడ్ న్యూస్ అయితే కానీ ఓవర్ రియాక్ట్ అవుతుంది స్టాక్ మార్కెట్. ఓకే, అర్నింగ్స్ రిలీజెస్ అవుతాయి అంటే స్టాక్ మార్కెట్ ప్రాఫిట్స్ అవి క్వార్టర్లీ రిజల్ట్స్, యాన్యువల్ రిజల్ట్స్ అవి అనౌన్స్ చేస్తూ ఉంటారు. క్వార్టర్లీ అంటే 3 monthsకి ఒకసారి అనౌన్స్ చేస్తారు రిజల్ట్స్. ప్రాఫిట్ వచ్చినాయా, రెవెన్యూ పెరిగిందా లేదా, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, ఓకే, అర్నింగ్ పర్ షేర్, ఇవన్నీ మనం చూసుకొని మనం బై చేసుకోవాలి అవి తగ్గినప్పుడు స్టాక్స్. ఓకే, మార్కెట్ మూమెంట్స్, మార్కెట్ ఒక్కోసారి పెరుగుతూ ఉంటాయి, కొన్ని స్టాక్స్ పెరుగుతూ ఉంటాయి, కొన్ని స్టాక్స్ తగ్గుతూ ఉంటాయి. ఎక్కువ పెరిగే మార్కెట్లో ఎక్కువ స్టాక్స్ పెరుగుతాయి, ఎక్కువ తగ్గే మార్కెట్లో ఎక్కువ స్టాక్స్ తగ్గుతాయి. ఎక్కువ పెరిగే మార్కెట్లో ఎక్కువ స్టాక్స్ పెరుగుతాయి. ఎక్కువ మార్కెట్ పడేటప్పుడు ఎక్కువ స్టాక్స్ తగ్గుతూనే ఉంటాయి. ఓకే, దాన్ని బట్టి మనము ఇవంతా అబ్జర్వ్ చేసి స్టాక్స్ కొనాలి, స్టాక్స్ అమ్ముకోవాలి. ప్రాఫిట్ వచ్చినప్పుడు తగ్గినప్పుడు కొనుక్కోవాలి, ప్రాఫిట్ వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. హౌ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఓవర్ బాట్ అండ్ ఓవర్ సోల్డ్ కండిషన్స్. మనము దాన్ని ఎట్లా వాడుకోవాలంటే అంటే మనము ఓపెన్ ఏ షార్ట్ పొజిషన్ వెన్ ద మార్కెట్ ఈజ్ ఓవర్ బాట్. ఓవర్ బాట్ అంటే పెరిగిపోయింది. ఓకే, అప్పుడు మనము అమ్ముకోవచ్చు, షార్ట్ పొజిషన్ పెట్టుకోవచ్చు. ఓకే, షార్ట్ పొజిషన్ అంటే మనం అమ్ముకోవచ్చు స్టాక్ను. ఓపెన్ ఏ లాంగ్ పొజిషన్ వెన్ ద మార్కెట్ ఈజ్ ఓవర్ సోల్డ్. ఓవర్ సోల్డ్ అంటే ఇంకా మీకు తగ్గిపోయి ఉంటుంది స్టాక్, చాలామంది అమ్మేసి ఉంటారు, తక్కువ ప్రైస్లో దొరుకుతుంది, అప్పుడు లాంగ్ పొజిషన్ పెట్టుకోవచ్చు. స్టాక్ పెరిగిపోయినప్పుడు షార్ట్ పొజిషన్ పెట్టుకుంటాము. స్టాక్ తగ్గిపోయినప్పుడు లాంగ్ పొజిషన్, తగ్గినప్పుడు లాంగ్ పొజిషన్, పెరిగినప్పుడు షార్ట్ పొజిషన్. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు ఓవర్ బాట్ వర్సెస్ ఓవర్ సోల్డ్ అంటే. ఓవర్ బాట్ అంటే ఓవర్ సోల్డ్ అంటే క్లారిటీగా చూసుకోండి మీరు, ఇది డిఫరెన్స్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.